సీఎం రేవంత్ సొంత జిల్లా నారాయణపేటలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి మొండి చేయి ఎదురైంది. మంత్రి శ్రీహరి సొంత మండలంలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. మక్తల్ మండలంలో ఇప్పటివరకు ప్రకటించిన 12 స్థానాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. 12కి 11 స్థానాల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. మంత్రి సొంత నియోజకవర్గంలో కారు జోరుతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, సీఎం సొంత జిల్లాలో కారు పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా మక్తల్ మండలంలోని 37 గ్రామాల్లో ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలను స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి సొంత మండలం అవుతుంది. అక్కడ కారు పార్టీ జోరుకు అధికార పార్టీకి షాక్ తగిలింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. దాంతో పాటు మక్తల్తో పాటు కృష్ణా, మాగనూరు మండలాల్లో కూడా ప్రకటించినటువంటి ఫలితాల్లో ఓవరాల్ గా మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 3వ విడత పోలింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే దాదాపుగా 22 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి సొంత ఇలాకాలో కూడా కారు పార్టీ తన జోరు చూపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 3వ విడత కూడా అదే స్థాయిలో ఫలితాలను వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీ 40% స్థానాలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే భూత్పూర్ మండలంలో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల్లో 5 స్థానాలకు 5 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు జడ్చెర్ల మండలంలో ఇప్పటి వరకు 14 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని చోట్ల కూడా కారు తన జోరు చూపిస్తూ ఉంది. పల్లె ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పల్లెల అభివృద్ధి ఈ విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికార పార్టీకి ఎదురుగాలి ఎదురవుతుంది. మొత్తంగా ఈ ఫలితాల ట్రెండ్ చూస్తే మొదటి 2వ విడతల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారో 3వ విడతలో కూడా అదే స్థాయిలో అధికార పార్టీకి షాక్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. సీఎం సొంత ఇలాకాలో ఇప్పటికే మనం మొదటి 2 విడతల్లో చూసాం. జడ్చెర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేల స్వగ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా జడ్చెర్ల ఎమ్మెల్యే సొంత మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది. అదేవిధంగా 3వ విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా విజయాన్ని సాధిస్తూ వస్తుంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఊర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీ దిశగా వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే 10 వార్డులలో 10 వార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక్కడ దాదాపుగా 1000 ఓట్ల మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఫలితాలను ప్రకటించనున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా విజయాలు సాధిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.